సీఎం రేవంత్ రెడ్డి వాస్తును ఫాలో అవుతున్నారా? అందుకే సెక్రటేరియట్ లోకి వచ్చే రూట్ ను సీఎం రేవంత్ రెడ్డి మార్చుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇన్నాళ్ళు సెక్రటేరియట్ లో ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇక మీదట పడమర గేట్ ద్వారా లోపలికి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎంఓ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. గతంలో వాస్తు విషయంలో కేసీఆర్ ను విమర్శిస్తూ వచ్చిన సీఎం రేవంత్ ఇప్పుడు అదే వాస్తును ఫాలో కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, తెలంగాణ సెక్రటేరియట్ లో వాస్తు మార్పులు చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన ముఖ్యమంత్రి కాన్వాయ్ ఇకపై వెస్ట్ గేట్ నుండి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ గుండా కూడా బయటకు వెళ్లిపోనున్న ముఖ్యమంత్రి కాన్వాయ్ సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు కూడా రాకపోకల మార్పు కూడా ఉంది. గతంలో నార్త్ ఈస్ట్ గేట్ ద్వారా కూడా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు కూడా రాకపోకలు సచివాలయం, కొత్తగా సచివాలయం కన్స్ట్రక్షన్ అయ్యాక కూడా, ఇనాగరల్ సెరమనీ అయిపోయాక కూడా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈస్ట్ గేట్ ద్వారా లోపలికి వెళ్లేవారు సచివాలయంలోకి. స్పెసిఫిక్ గా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మాత్రము సౌత్ ఈస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ ద్వారా ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం దాన్ని మార్చారు. సౌత్ ఈస్ట్ గేట్ ఎగ్జాక్ట్లీ అమరవీరుల స్మృతివనం ఆపోజిట్ సౌత్ ఈస్ట్ గేట్ ఉంటుంది. ఆ గేట్ ద్వారా ప్రస్తుతం ఐపీఎస్, ఐఏఎస్ ఉన్నత అధికారుల రాకపోకలు కూడా మార్చబోతున్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వాస్తు మార్పులు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి మనము. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో 6వ అంతస్తు నుండి 9వ అంతస్తు కూడా మార్చాలని కూడా నిర్ణయము. ఈ లోపల ఎలక్షన్ కూడా వచ్చింది. ఇప్పటికే కూడా అక్కడ సచివాలయంలో తన ఛాంబర్ ని ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు, దానికి జీఏడీ అధికారులు కూడా దానిపైన కూడా ఇప్పటికీ పనులు ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. అయితే 9వ ఫ్లోర్ లో కాస్త కంపారిటివ్లీ 6th ఫ్లోర్, 9వ ఫ్లోర్ అంత విశాలంగా లేదని కూడా అధికారులు చెప్పినట్లు కూడా తెలుస్తోంది. కానీ 6వ ఫ్లోర్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అనుగుణంగా, తనకు జాతక రీత్యా, తన రాశి, తన నక్షత్రం అనుగుణంగా కూడా ఈస్ట్ ఎంట్రీ సైడ్ తన ఛాంబర్ ని పెట్టుకున్నారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన జాతక రీత్యా వాస్తు ఎటువైపు ఉంటే అటువైపు మార్చుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. ప్రస్తుతము 9వ అంతస్తులో పనులు కూడా కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో సెక్రటేరియట్ లోపల కూడా మరిన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం కూడా మార్పులు చేయబోతుంది అనేది కూడా ప్రస్తుతం తాత్కాలికంగా సమాచారము. అయితే గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా అందరూ విమర్శించారు. ఉన్న పాత సచివాలయాన్ని, దాదాపు 26 ఎకరాల్లో ఉన్న సచివాలయాన్ని కాదని కొత్త సచివాలయాన్ని కట్టడం మర్మం ఏమిటి, తన వాస్తు పిచ్చితోని ప్రజలపైన ఎందుకు రుదుస్తున్నారని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులతో పాటు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు కూడా విమర్శించారు. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాస్తురీత్యా ఆలోచించడము సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా పాత సచివాలయంలో ఏబిసి బ్లాక్లు అంటే చాలా పాతవి, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా హయాంలో కూడా అవి కన్స్ట్రక్ట్ అయ్యాయి. కానీ డి బ్లాక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కన్స్ట్రక్షన్ జరిగింది. దానికి దాదాపు ఇంకా 30-40 ఏళ్ల పాటు కూడా డోకా లేని రీతిలో కూడా డి బ్లాక్ చాలా పెద్దగా ఉండేది పాత సచివాలయంలో. అక్కడ అందరూ మంత్రులతో పాటు ఆల్ హెచ్ఓడీస్, సెక్రటరీస్ కూడా అక్కడ ఛాంబర్లు అందరికీ కూడా అకామిడేట్ చేసేవాళ్ళు. డైరెక్టర్లతో పాటు డిఈఓలు, అలాగే సెక్షన్ ఆఫీసర్లకు కూడా అక్కడ అకామిడేట్ చేసేవారు. అంత మంచి బ్లాక్ ని కాదని కూడా అంతకుముందు అనంతరం కూడా హెచ్ బ్లాక్ కూడా రీసెంట్ గా కన్స్ట్రక్షన్ అయింది. ఆ హెచ్ బ్లాక్ ని ఎంటైర్ సెక్రటేరియట్ ని కూలగొట్టాల్సిన అవసరం ఏంటి అని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6వ ఛాంబర్ నుండి 9వ ఫ్లోర్ కి తన ఛాంబర్ ని కూడా మార్చుకోవాలని చూస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కూడా 6వ అంతస్తు పైన కూడా ప్రత్యేకంగా ఒక టోంబ్లు పెట్టి విదేశీ గెస్ట్ల గురించి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్ డిప్లొమాట్స్ కానీ వేరే విదేశీ గెస్ట్లు ఎవరైనా వస్తే, ఇన్వెస్టర్లు వస్తే కూడా స్పెసిఫిక్ గా వాళ్ళ కోసం ఒక ఛాంబర్ ని ఏర్పాటు చేయించారు, మీటింగ్స్ గురించి, కాన్ఫరెన్సెస్ గురించి. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ 6వ ఫ్లోర్ లో కొనసాగడానికి సుముఖత చూపట్లేదని కూడా సచివాలయ వర్గాలు అంటున్నాయి. దీంతో 9వ అంతస్తులో ఇప్పటికే అధికారులు కూడా దానిపైన పూర్తి స్థాయిలో
ఏర్పాట్లు చేస్తున్నారు. సో కొత్త సచివాలయం కూడా మనం చూసినాము, అందరం కూడా తెలిసిందే. 2023 ఏప్రిల్ 30వ తేదీన చాలా అట్టహాసంగా అంగరంగ వైభవంగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కూడా నూతన సచివాలయం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇది తెలంగాణకి ప్రైడ్ అనే విధంగా కూడా చెప్పుకున్నారు బీఆర్ఎస్ వర్గీయులు. దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్రటేరియట్ విచ్ వాస్ బిల్డ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ అని కూడా పదే కూడా బీఆర్ఎస్ వర్గీయులు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఈ వాస్తు ఆలోచనలు ఉన్నాయా అనేది కూడా ప్రధానంగా ఒక ప్రశ్న అయితే మెదలవుతుంది. సేమ్ ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇలాగే తమకు అనుగుణంగా కూడా ఛాంబర్లు మార్చుకుంటారు, ఇది సర్వసాధారణము. కానీ వాస్తుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాస్తు రీత్యా ఆలోచిస్తున్నారా అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.